వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లు గుమ్మం వాకిలి శుభ్రంగా కడుక్కుని ముగ్గులు పెట్టి పసుపు కుంకాలతో అలంకరించుకుని అప్పుడు అమ్మవారి పూజ దగ్గరికి వెళ్తామండి. అయితే వరలక్ష్మి వ్రతము పౌర్ణమి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటాం. ఈ వ్రతం చేయడం ద్వారా స్త్రీలు తమ భర్తలు కుటుంబ సభ్యు క్షేమం కోసం అలాగే అష్టైశ్వర్య సౌభాగ్యముల కోసం ప్రార్థిస్తారు. వరలక్ష్మి వ్రతము వెనక ఉన్న కథ. ఒకానొకప్పుడు చారుమతి అనే భక్తురాలు ఉండేది. ఆమె వరలక్ష్మీదేవిని భక్తితో పూజించేది. ఒకరోజు వరలక్ష్మీదేవి ఆమె కలలో కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తనని పూజించాలని చెప్పింది. ఆ రోజు ఉపవాసము ఉండి తనని పూజిస్తే ఆమె కోరికలన్నీ నెరవేరుతాయని వరలక్ష్మీదేవి చారుమతికి చెప్పింది. చారుమతీదేవి అలాగే చేసింది. ఆ తర్వాత ఆమె కోరికలన్నీ నెరవేరాయి. అప్పటి నుండి వరలక్ష్మి వ్రతం ఆచరించడం మొదలుపెట్టింది. ఈ వ్రతము స్త్రీలు తమ భర్త కుటుంబ సభ్యులు క్షేమం కోసం చేస్తారు. ఈ వ్రతం చేయడం ద్వారా అష్టైశ్వర్యములు సౌభాగ్యములు లభిస్తాయని నమ్ముతారు. శ్రావణ మాసంలో ఈ వ్రతం చేయడం మరింత ప్రాముఖ్యమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఇది వరలక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసము. ఈ వ్రతం చేయడం వల్ల స్త్రీలు తమ జీవితంలో సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలను అవుతారని నమ్ముతారు. ఐశ్వర్యవంతులు అవుతారనేది ప్రగాఢ నమ్మకం. వరలక్ష్మి వ్రతం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి స్నానపానాదులు చేసి కొత్త బట్టలు పెట్టి చక్కటి నైవేద్యాలు చేసి అమ్మవారిని తమ శక్తి మేరకు లక్ష్మీదేవి విగ్రహానికి కానీ ఫోటోను కానీ పువ్వులతో చక్కగా అలంకరించి పూజకు సిద్ధం చేస్తారు. పూజలో పసుపు కుంకుమ పండ్లు నైవేద్యం సమర్పిస్తారు. వరలక్ష్మికి మంత్రాలు పఠిస్తారు. అనంతరం ఉపవాసం చేస్తారు. అమ్మవారిని ఇంకేముంది బంగారు నగలతో చక్కగా అలంకరించి తాంబూలాలన్నీ సిద్ధం చేసుకుంటారు. ఇంటికి పూజకు వచ్చిన ముత్తైదువులందరినీ ఎవరు వచ్చినా ఆ రోజు వయస్సుతో తారతమ్యం లేకుండా వచ్చిన వాళ్ళు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపముగా భావించి ముత్తైదువులకి చక్కగా వారి శక్తికి మించిన వాయినాలు తాంబూలాలు ఇస్తారు. అమ్మవారికి ఇష్టమైన పులగము పులిహోర పరవన్నము సేమియా పాలకడలో పుట్టిన అమ్మవారికి పాలతో తయారు చేసిన పాలకోవా ఎవరు నచ్చినట్టు వాళ్ళు పెడతారు. అంతా అయిన తర్వాత ధూప పసుపు కుంకాలతో చక్కటి నైవేద్యాలు అయిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతి. వీటన్నిటికీ ముందరగానే విఘ్నేశుడికి యథావిధిగా పూజ చేసి విఘ్నేశుడికి కూడా ఒక ధూప నైవేద్యం పెట్టి అప్పుడు అమ్మవారి దగ్గరకు వచ్చి చక్కగా ఈ పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి దగ్గర ఎంతో కొంత ఎవరి దగ్గర ఎంత ఉంటే అంత లక్ష్మీదేవి కాబట్టి ఆ అమ్మ దగ్గర ధనలక్ష్మి డబ్బుని కొంచెమైనా రూపాయల కాయిన్లైనా డబ్బు నోట్లతో కరెన్సీ అయినా ఏదైనా అమ్మవారికి ఇష్టం ప్రీతి కాబట్టి చక్కగా వాటితో పెట్టుకొని అమ్మవారి అష్టోత్తరము శ్రీ సూక్తము మణిదీప వర్ణన కనకదార స్తోత్రం ఇలా ఎవరి ఓపికకు ఎవరి శక్తికి వాళ్ళు చక్కగా అమ్మవారికి అన్నీ చదువుకుంటూ తలచుకుంటూ చక్కగా నామగోత్రాలు చెప్పుకుంటూ బిడ్డలు తన కుటుంబము అందరూ బాగుండాలని పూజ చేసుకోవాలి. ఇలా అష్టోత్తరం స్టాండ్ పెట్టుకుని నేనైతే అష్టోత్తరం చేసుకుంటున్నాడు. ప్రతి పువ్వుని దానిలో గుచ్చి చక్కటి వెండి పూలతో అమ్మవారికి ఒక అష్టోత్తరం అండి. అమ్మవారిని ఎలా తయారు చేసినా ఎంత చేసినా తనివి తీరనంత అందంగా అమ్మవారిని తీర్చిదిద్దుకొని అమ్మవారికి చీరలు కట్టి ముఖానికి చక్కగా ముస్తాబు చేసి బొట్టు పెట్టి కాటిక పెట్టి జడలు వేసి పువ్వులు అలంకరించి అష్టోత్తరం చూస్తే అన్నీ చేసిన తర్వాత అమ్మవారు ఎంత బుజ్జిగా కూర్చున్నారండి. చక్కటి చిన్న పసిబాల పిల్లలా కూర్చున్నారు కదండి. అలా అమ్మకి అన్ని నైవేద్యాలతో పాటు అమ్మవారికి ఇష్టమైన ధూప నైవేద్యం ఎన్ని హరిద్ర గణపతి ఉండాలండి. పసుపు గణపతిని చేసి ఎన్ని బంగారు వెండి విగ్రహాలతో చేసిన ఒక పసుపు గణపతిని చేసి పక్కన పెట్టి ఓం గం గణపతాయ నమః అంటూ ఆయనకో బెల్లం ముక్క సమర్పించి ఆయనకో ధూపాలను సమర్పించి యథావిధిగా పక్కన పెట్టి అప్పుడు లక్ష్మీ దగ్గరకు వచ్చి లక్ష్మీదేవి
లక్ష్మీదేవి దగ్గర పూజ చేసి పూజ అనంతరము లక్ష్మీదేవి రూపుకి పసుపు కుంకుమ అంతా రాసి కలశమండి. ఇప్పుడిప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇంతకు పూర్వం అమ్మవారు అంటే చక్కటి కలశం. ఆ కలశములో బింది నిండగా నీళ్లు వేసి చక్కగా పసుపు కుంకుమ వేసి కొత్త బియ్యం వేసి ఆ కొత్త బియ్యం మీద కలశం పెట్టి దానికి పచ్చటి చుట్టూ మామిడి ఆకులు పెట్టి చక్కటి ఒక కొబ్బరికాయకి కళ్ళు బొట్టు పెట్టి ఈ లక్ష్మీదేవి రూపు అయితే కలశానికి వేయాలండి. అలా అమ్మవారికి కలశానికి లక్ష్మీదేవి రూపు వేసి తల్లికి దీపధూప పసుపు కుంక నైవేద్యాలతో చక్కటి అమ్మకి నీరాజనమిచ్చి నచ్చినట్టుగా భక్తి పరవశమైన పాటలు పాడుకుంటూ అష్టోత్తరాలను చేసుకుంటూ ఎవరు శక్తికి మించినట్టు వారు చక్కగా పూజ చేసుకుంటే నేనైతే మాత్రం ఒక గంట సేపు అమ్మవారి అన్ని అష్టోత్తరాలు చక్కగా నిదానంగా చేసుకుంటానండి. అష్టోత్తరాలు చేసుకున్న తర్వాత పూజ మధ్యలో చక్కగా 9 దారాల పోగులు తీసుకుని దానికి 2 చామంతులు కట్టి ముందరగా అమ్మవారికి ఒక తోరణాన్ని అక్కడ సమర్పించి తర్వాత మిగిలినవి మన కుటుంబ సభ్యులు చక్కగా చేతికి కట్టుకుని అమ్మవారికి చక్కగా పూజ చేసి పూజ అనంతరము ఎవరు వస్తే వాళ్ళ ముత్తైదువులకి నేను చేయలేను అని అనకుండా అమ్మవారిగా భావించి అష్టలక్ష్ములే మన ఇంటికి వచ్చారు అనే భావన చెంది చక్కగా వారికి కూడా కూర్చోమని పూజ చేస్తూ వాళ్ళకి కూడా మంత్ర సంకల్పం చెప్పి చక్కటి అక్షింతలు ఇచ్చి పూలు ఇచ్చి వాళ్ళన్నీ చేస్తూ ఉండేలోపు ఇది అలా జరుగుతూ ఉంటే కాళ్ళకు పసుపు రాసి పారాని పెట్టి ముత్తైదువులను కూడా సిద్ధం చేసుకొని వాళ్ళకు కూడా చక్కటి వాయినాలు తాంబూలాలు ఇచ్చి పూజ అనంతరం వాళ్ళకి కూడా కర్పూర నీరాజనాలన్నీ ఇచ్చి అమ్మవారిని ఎంత బాగా చేసుకుంటున్నామో చూడండి. చక్కగా నిదానమే ప్రధానం. అమ్మవారితో మాట్లాడుకుంటూ అమ్మవారికి మన కష్ట సుఖాలు చెప్పుకుంటూ అమ్మా నీవే దిక్కు, అమ్మా నీవే శరణ్యం అనుకుంటూ అమ్మకి చక్కగా పాలతో సంబంధించిన పాల పాయసం, పులిహోర, పరవన్నం, సేమియా, దద్దోజనం అన్నీ పెట్టి అమ్మవారికి అయిన తర్వాత ముత్తైదువులకి కూడా ఈ భాగ్యాన్ని మనం ఒక్కరమే పొందకూడదు కదండి. మన తోటి సోదరులకు, అన్నదమ్ములు, భార్యలకు, అమ్మకు, మన వాళ్ళందరికీ కూడా ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చి వాళ్ళకి లక్ష్మీదేవి పూజ చేసుకోమని చక్కగా దొరికిన పళ్ళన్నీనండి. అన్నిటికీ మించి లక్ష్మీదేవి అమ్మవారికి సీతాఫలము, దానిమ్మ చాలా ఇష్టం అండి. అవి ఏమున్నా లేకపోయినా మనం అవి ఉండేట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీ స్వరూపమైన సీతాఫలము, దానిమ్మ ఆవిడికి చాలా ఇష్టం. చెరుకు, వీటి మధ్యలో చక్కగా కొబ్బరికాయ కూడా అమ్మవారికి కొట్టి అక్కడ సమర్పించి ఇవిలా ఉంటూ ఉంటే ఇంకా ఏమున్నాయా అంటే అమ్మవారికి ఒక తోరణం పెట్టి చక్కగా అమ్మవారి రూపుకి చందనం బొట్టు పెట్టి పసుపు బొట్టు పెట్టి కుంకుమ పెట్టి చక్కటి మంత్రాలు చదువుకుంటూ అమ్మవారి మెడలో ఆ లక్ష్మీ రూపుని సమర్పించాలండి. ఇది సాయం సంధ్య వేళ మళ్ళీ దీపం పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి దాన్ని కదిపిన తర్వాత అప్పుడు మనం ఆ లక్ష్మీదేవి రూపుని మెడలో కట్టుకోవాలి. ఇదిగోండి తోరణాలు, నైవేద్యాలు, పండ్లు, పాయసాలు, నాకైతే చక్కటి పారిజాతాలు దొరికే బూరెలు, చక్కగా అన్నీ ఏం పెట్టాలనుకుంటే చక్కటి డ్రాగన్ ఫ్రూట్స్ కూడానండి అమ్మవారికి ఈసారి ఖర్జూరం పళ్ళు, డ్రాగన్ ఫ్రూట్స్ రకరకాలుగా అన్నీ విరివిగా దొరుకుతాయండి. ఈ శ్రావణ మాసంలో దొరకనవంటూ ఏమీ ఉండవు. అన్నిటికీ మించి అమ్మవారికి ఇష్టమైన మల్లె, చామంతి, సంపెంగ, ఎంత కష్టమైన అమ్మవారికి ఇష్టమైన ఒక దండని చక్కగా పారిజాతం మాల, నేనైతే పారిజాతం మాలలు వేసానండి. చక్కగా నాకు అందుబాటులో దొరికినవి పారిజాతం మాలలు, అరటి చెట్లు, చక్కటి దీపాలంకరణ నిండుగా. ఎందుకంటే అమ్మవారు చక్కటి అలంకరణ ప్రియురాలండి. నగలు అంటే చాలా ఇష్టం అమ్మవారికి. అలంకారంలోనే కదా అంత అందం. ఈ అన్నిటితో పాటు తాంబూలంలో చక్కగా నానబెట్టిన నల్ల కొమ్ము శనగల్ని కూడా ప్రతి ముత్తైదువుకి మర్చిపోకుండా ఇవ్వాల్సిన వాయినములో ఒక ముఖ్యమైన ఇది అండి అది. ఎందుకంటే అది మన కుటుంబానికి చల్లదనం. చక్కగా ఇలా పూజ చేసిన తర్వాత అమ్మవారికి విఘ్నేశుడు ఎంత ముద్దుగా ఉన్నారో చూసారా. స్వామి కూడా చక్కగా ఉన్నారు. చక్కటి చామంతులతో అమ్మవారికి అలంకరించి ఏదో ఒక పూలతో అష్టోత్తరం, సరే పూలు దొరకకపోతే అక్షంతలతో అష్టోత్తరం చేసుకొని అమ్మకు
చక్కగా శరణు చెప్పుకొని అమ్మవారి దగ్గర కలశం దగ్గర దీపాలు, అమ్మవారి దగ్గర దీపాలు, చిన్న అమ్మవారి దగ్గర దీపాలు, అలానే అష్టోత్తరం చేసుకున్న అమ్మవారి దగ్గర దీపాలు. నేనైతే చక్కగా అరటి చెట్లు కూడా తీసుకున్నానండి ఈ సంవత్సరం. చాలా అంటే చాలా బాగున్నాయి. చక్కగా అటు ఇటు అమ్మవారి చుట్టూ అరటి చెట్లు అలంకరించుకున్నాను. అంటే ఇక్కడ విగ్రహం పెట్టినప్పుడు మాత్రం వెండి అరటి చెట్లు పెట్టుకున్నాను. చిన్న చిన్న బుజ్జి ఏనుగుల్ని కూడా అమ్మవారికి ఇష్టమని అలంకరించానండి. అదిగోండి చక్కటి పారిజాత మాల అమ్మకి ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడైతే లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర. అలానే కామాక్షి కుందులో దీపం పెట్టారండి. ఆవు నెయ్యి వేసుకుని చక్కగా కామాక్షి కుందు దీపాలు, మిగిలిన వాటిలన్నిటిలో నువ్వుల నూనెతో దీపాలు. ఇవి అన్నీ అయిపోయిన తర్వాత చివరి ఘట్టంగా మనం ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే అమ్మకు ఏం కావాలో అది. బిడ్డకు మొహమాటం ఏంటి, తల్లి దగ్గర శరణు చెప్తే లక్ష్మీ కటాక్షం పూర్తిగా పొందుతాం.